ఇది ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టరేట్ నందు ముఖ్యంగా కూడేరు మండలం కడదురుగుండు గ్రామానికి చెందిన 10 మంది ఎస్సీ రైతులకు సంబంధించిన భూమిని, అదే గ్రామానికి సంబంధించిన అగ్రకులానికి సంబంధించిన సిద్ధప్ప వారసులైనటువంటి హెడ్ మాస్టర్ వెంకటేషు ఈశ్వరయ్య గారు దౌర్జన్యంగా ఎస్సీలకు సంబంధించిన భూమిని ఆన్లైన్లో ఎక్కించుకొని పాస్బుక్లు తీసుకురావడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన వీళ్ళ తాతల నుంచి అది వారసత్వంగా వస్తున్నటువంటి భూమి, అది ఈరోజు రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ సందర్భంగా వాళ్ళు దౌర్జన్యంగా ఆక్రమించుకొని భూములకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఒక గ్రామానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీల భూమి ఎవరైనా అగ్రకులాల వాళ్ళు ఆక్రమిస్తే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చట్టం చెబుతుంది. ఈరోజు వాళ్ళపైన ప్రజా గ్రీవెన్సీ వాన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్తే వెంటనే ఆన్లైన్ నుంచి తొలగించమని తహసీల్దార్ గారికి ఆ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వెంటనే ఆన్లైన్లో తీసేసిన వెంటనే చుక్కుల భూమి ఉన్నటువంటి ఆ భూమిని పరిష్కారం దిశగా మేము చేస్తామని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇచ్చినారు. ఈ యొక్క ఎస్సీ కుటుంబాలకు న్యాయం చేయాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా మేము ఈరోజు ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళినాం. ఈ కుటుంబానికి అంతిమంగా న్యాయం జరిగే విధంగా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తూ పోరాటాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేని పక్షంలో వీళ్ళకి న్యాయం జరగకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు రామచంద్ర, అనంతపురం జిల్లా కూడేరు మండలం కడదరుగుంట గ్రామం, అది హరిజన వాసము. కానీ మాకు దళితమైన మమ్మల్ని మా తాతగారు అయిన 1933లో మా తాతగారు పట్టా ఇచ్చినారు. ఆయన మా తాతగారు జీతం ఉన్నప్పటికీ వాళ్ళ బీసీ వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి మమ్మల్ని జీతంగా తీరలేదు, మీరు మాకు భూమి మాకు రాసిందని మా తాతగారిని ఒత్తిడి చేసినప్పటికీ మా తాతగారు అయినప్పటికీ 1400కు డబ్బులు ఇచ్చి మళ్ళీ 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి 500కు మొత్తం పొద్దు రిజిస్టర్ చేపిస్తున్నారు. ఆ రిజిస్టర్ వారు ఈ పొద్దు దాదాపు 1959లో రిజిస్టర్ చేసినప్పటికీ ఆ రోజు మట్టి మా తాతగారు మేము కూడా పోరాడుతున్నాము. కానీ మధ్యలో కూడా మా నాన్నగారు కూడా పోరాడినారు. కానీ వాళ్ళు మమ్మల్ని బెదిరించి మిమ్మల్ని ఇచ్చేది లేదు, మీకు ఏం చేసుకుంటే చేసుకోపోండి అని మా దళితులైన మమ్మల్ని కూడా కొట్టినారు. 2006లో కూడా మా పిల్లోని 2006లో మా పిల్లోని కూడా చంపినారు. అదే వారే కురువాళ్ళు బీసీ వాళ్ళంతా కలిసి. కానీ ఇప్పుడు మా భూమి మాకు ఇప్పించవలసిందిగా కలెక్టర్ దగ్గరికి వచ్చినప్పటికీ కలెక్టర్ గారు ఎంఆర్ఓ దగ్గరికి మీరు రిఫర్ చేసినా మీరు ఎంఆర్ఓతో మీరు నేను మాట్లాడినారు. కానీ మమ్మల్ని పోలీసులు కూడా కొన్ని రోజులు ఇబ్బంది పెట్టినారు మమ్మల్ని. కానీ మేము 2019 నుంచి ఇక్కడ ఎంఆర్ఓ చుట్టూ కానీ అందరూ ఆర్డీఓ చుట్టూ తిరుగుతున్నాము. కానీ ఆర్డీఓ కోర్టులు కూడా నంబరు వేసినాము. ఆ నంబర్ 1506 నంబరు రిజిస్ట్రేషన్ నెంబరు. అప్పుడేమంటే ఆర్డీఓ గారు కూడా మమ్మల్ని ఏమి స్పందించలేకపోయినారు. కానీ ఇప్పుడైనా మమ్మల్ని మా కుటుంబాల మీద దయించి మా భూమిని మాకు ఇప్పించగలరని మరి కోరుతున్నాం. అయితే మీరు కోర్టుకు వెళ్ళారా? ఆర్డీఓ కోర్టు కూడా ఇప్పటికి కూడా ఉంది. అది ఇంకా రాలే, అది పొజిషన్ జరుగుతుంది. వాళ్ళు రానికోకుండా వాళ్ళని అడ్డుకుంటారు. ఇంతకుముందు వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వాళ్ళు ఆర్డీఓని ఎవరిని మమ్మల్ని కదిలించలేకపోయినారు. మా పోలీసులతో కూడా మమ్మల్ని మా పిల్లలకు కొట్టించినారు అన్నమాట. అప్పుడు 2019, 2020 మధ్యలో దానికి సంబంధించి ఏం అథారిటీ ఉంది అంటే మా తాతగారు రాస్తే మాకు అప్పట్లో మాకు ఆర్హెచ్ ఉంది, మాన్యువల్ ఈసీ ఉంది. దాని ప్రకారం ఆయకం బట్టి దాంట్లో ఎప్పుడు భూమి డబ్బులు కడితే అప్పుడు ఇచ్చిపెట్టాను. దీంట్లో ఉంది ఆయకం పెట్టిన భూమి అంటే ఎప్పుడైతే డబ్బులు కడతామో ఆ రోజు మేము కానీ మా వారసులు కానీ ఇచ్చిపెట్టాలని మా తాత రాసేసిన, అదే మాకు హక్కు ఉండేది. అందువల్ల అప్పటి నుంచి మేము పోరాడుతున్నాం. ఏ విధంగా ముందుకు వెళ్తారు? ఇప్పుడు ఆ కలెక్టర్ ఇచ్చారు కదా, మరి ఎంఆర్ఓ ద్వారా దీన్ని తీసుకొని వెళ్తున్నారా? ఎంఆర్ఓ దగ్గర పోతున్నాము, సాయంకాలం ఎస్సీఐని కూడా కలుతున్నాము. ఈ భూమిని ఇంకా మాకు మీరు ఏమి స్పందించలేకపోతే ధర్నాలు కూడా చేస్తామని మేము టెంట్లు వేసి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ డిఆర్ ఆఫీస్ కానీ ఇంట్లో టెంట్లు వేసి మేము ధర్నాలో పాల్గొని మేము ఉధృతంగా చేస్తామని కోరుతున్నాం.